చూసేసిండ్రు అండ్ ఇంకా చూస్తురు కూడా. సో పాలిటిక్స్లో దిగాలంటే ఏం యాద్ పెట్టుకోవాలి సార్? అంటే ఏం నేర్చుకోవాలి? నేను నేర్చుకొని రాలేదు కదా, నేను షూటింగ్ చేస్తుంటే తీసుకుపోయి నామినేషన్ వేయించారు. ఇక్కడ కూడా బై లక్ మేకప్తోనే పోయి నామినేషన్ వేశాను, ఏడ్చాను వద్దని. కానీ కేసీఆర్ గారు అప్పుడు జిల్లా మంత్రిగా ఉండే బాగా పట్టుబట్టి నేను ఏడిస్తే కూడా నువ్వు పోటీ చేయాల్సిందే అంటే మీ ఫ్రెండ్స్ ఓకే తీసుకుపోయి బలవంతంగా నామినేషన్ వేశాను. వేసి కూడా డే అంతా ప్రచారం చేసి నైట్ వచ్చి మళ్ళీ షూటింగ్లు చేసేవాడిని. అంటే బ్యాలెన్స్ వర్క్స్ సడన్గా కదా నామినేషన్ వేయటం. నాకున్న ఆ స్పీడ్కు రోజుకి 5-6 షూటింగ్లు ఉండేది ఆ డేస్లో. అలాంటిది సడన్గా పోయాడు పొలిటికల్గా. అంటే మరి ఈ డేట్లన్నీ ఇచ్చున్నాం కదా మనం 3 నెలలు 3 months ఎప్పుడు ఖాళీ ఉండేది కదా నాకు. అలాంటిది సడన్గా పొలిటికల్ ఇది కాబట్టి నేను చాలా సఫర్ అయినా. 15 రోజుల లోపల ఎమ్మెల్యే అయిపోయాను. ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని చూడాల్సి వచ్చింది. మన సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యాను. అంటే నేను ఫస్ట్ టర్మ్ కోసమే అనుకున్నాను. పాలిటిక్స్లో వెనకడుగు వేసేది లేదు, మళ్ళీ పోటీ చేసేదని నాకు నేనుగా డిసైడ్ అయ్యాను. క్వశ్చనే లేదని కొందరితో ఛాలెంజ్ కూడా వేసిన. రాజకీయం అంతు చూసినాకనే వెనక్కి వెళ్తాను, క్వశ్చనే లేదు, ఛాలెంజ్ కమాన్ అని పోటీ చేశాను. సెకండ్ టైం పోటీ చేసినా గెలిచిన మినిస్టర్. మళ్ళీ థర్డ్ టైం అయితే ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సరు. సమాజంలో ప్రజలను చూశాను. ఈ జన్మభూమి సభలు జరిగేటివి, గ్రామ సభలు జరిగితే అక్కడ ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. నేను ఆ ముందుంటే అన్ని వినేవాడిని, ఎవరి బాధలు ఏంటని. ఒకసారి నేను మినిస్టర్ను, సిద్దిపేటలో గ్రామసభ జరుగుతుంది. సిద్దిపేట అంటే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు ఆయన ఉద్యమంలో ఉన్నారు. అక్కడ ఒక ఆమె ఏడుచుకుంటూ వచ్చింది. అయ్యా నా బిడ్డ 10వ తరగతి ఫస్ట్ పాస్ అయింది అయ్యా, ఫస్ట్లో పాస్ అయింది. నా బిడ్డ నాతో పాటు అంట్లు దోమడానికి వస్తుందయ్యా, నేను అంట్లు దోమి చదివించుకున్నాయా. వీడు సర్టిఫికెట్ ఇవ్వలేదయ్యా, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వలేదంట, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. అందుకని ఆ పిల్ల ఇంటర్మీడియట్ చదవలేకపోయింది. వీడి అని ఆడియో తిడుతుంది. ఏమైందన్న? అలాగా జనం ఏదో చెప్తారు, మీరు అది అడుగుతారా సార్ అన్నాడు. స్పాట్లో సస్పెండ్ చేసిన ఆడియోని. సస్పెండ్ అన్న వెంటనే సెక్రటరియట్కి మాట్లాడిన, ప్రిన్సిపల్ సెక్రటరీకి, సస్పెండ్ హేమ్. పర్వాలేదు సార్ మేము చేద్దాం, అలాగే మీరైతే వచ్చేయండి. నో, సస్పెండ్ చేసి నాకు ఫ్యాక్స్లో ఆర్డర్స్ పంపండి, నేను సర్వ్ చేసే ఇక్కడ నుండి వస్తా, లేకుంటే ఇక్కడే కూర్చుంటా. మొత్తం జనం వింటున్నారు. గ్రామసభ. నాతో కలెక్టర్ ఉన్నాడు, లవ్ అగర్వాల్ అని. అప్పుడు జాయింట్ కలెక్టర్కి వచ్చాడు ఆయన, ఏలూరు కలెక్టర్ అయి చేశాడు. అందులో ఎంప్లాయీస్కి వాళ్ళకి బాగా యూనిటీ ఉంటుంది. నేను ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, సస్పెండ్ అంటున్నా. ఇలాంటి వాళ్ళకు సేవ చేయాలి, ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయనివాడు మనిషి కాదు. ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆ పార్టీ పెట్టింది? నేను ఎప్పుడు అనుకున్నాను, అన్న దేవుడు లాంటి వాడు వచ్చి ఎందుకు ఈ పాలిటిక్స్ ఇంత కష్టపడుతున్నాడు అని నేను ఫీల్ అయ్యేవాడిని. ఎన్టీ రామారావు గారు అభిమాని కదా. అట్లా అక్కడ తీసుకున్న డెసిషన్, ఇలాంటి వాళ్ళ కొరకు పాలిటిక్స్లో ఉండాలి. ఎవడైనా నన్ను ఎంత డబ్బున్నోడు నన్ను ఇది చేయదంటే నో, ఏ రూల్ ప్రకారం ఇది చేయలేదు అని అడిగామని ఆఫీసర్లను. మామూలుగా కాదు, ఎందుకు చేయలేదు, ఏ రూల్ నీకు అడ్డం వచ్చింది చెప్పు, నేను ఆ రూల్ మార్పిస్తానేవాడిని. వెంటనే అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడేది, అప్పటికప్పుడే కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడేది. డూ లైక్ దిస్, ఎందుకు చేయవు అని అడిగేది. నేను లంచం తీసుకోను, అబద్ధం ఆడను, తప్పు చేయను. ఇప్పుడు 25th year రన్నింగ్ నేను ఈరోజు వరకు పొలిటీషియన్గా అబద్ధం నా నోట్లోంచి రాలేదు, తప్పు చేయలేదు, రూపాయల లంచం తీసుకోలేదు. అందుకని నేను అంత డేర్గా మాట్లాడేవాడిని. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను, నాకు రూల్స్ తెలుసు. ముందే గ్రాస్పింగ్ పవర్ మామూలుగా, గ్రాస్పింగ్ వేరు. మళ్ళీ
వర్క్ తెలుసు. ఇప్పుడు నాకు ఈ కెమెరా పని తెలియదు, ట్రూ, వీళ్ళకి కెమెరా తెలుసు, ఎప్పటికప్పుడే సరి చేసి పెట్టుకుంటున్నా లేదా, కరెక్ట్, లైక్ దట్ నాకు పని తెలుసు, అచ్చా, రూల్ పొజిషన్ తెలుసు. రెవెన్యూలో పనిచేసిన వాడికి రూల్ పొజిషన్ ఏ డిపార్ట్మెంట్కు సంబంధించింది అయినా తెలియకుండా ఉండదు. అందులో నేను సర్వే ట్రైనింగ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ని. ట్రూ, అట్లా ఆ కేటగిరీ కోసం ఇలాంటి వాళ్ళ కోసం పనిచేయాలరా అని డిసైడ్ అప్పుడు డిసైడ్ అయినా నేను పొలిటికల్గా ఉండాల్సిందే అని. ఫస్ట్ కాదు, సెకండ్ టర్మ్కి వెళ్ళి అప్పుడు నేను గ్రహించిన ప్రజల్లో